హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అభి రివ్యూస్. మనం ఈరోజు మాట్లాడుకుపోయే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ తాపత్రయంగా ఉంటుంది. మీకు కొంచెం బాధ కలిగించవచ్చు హ్యాటర్స్కి. నేను చెప్తాను. దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనం ఎప్పుడు వీడియోస్ పెట్టినా ఆ వీడియోస్ మీకు వెంటనే బెల్ ఐకాన్ కొట్టడం వల్ల మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. చూసే అవకాశం అందరికన్నా ముందు మీకే ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చాలా కఠినంగా మాట్లాడబోతున్నాను. ఓకే, టాపిక్ వెళ్ళినట్టయితే నిన్న సెకండ్ లాస్ట్ లీగ్ మ్యాచ్ జరిగింది, ముంబై వర్సెస్ పంజాబ్. నేను ఆల్రెడీ వీడియో పెట్టాను దీని గురించి. కొంచెం చూడండి, ఆ వీడియోని చూడండి, కింద ట్యాగ్ చేస్తాను వీడియో. ఆ మ్యాచ్లో చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అది. రెండు టీములకి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అది. ఎవరు గెలిస్తే వాళ్ళు క్వాలిఫైర్ 1 ఆడతారు. అంటే ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి మంచి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అది. కాకపోతే చాలామంది ముంబై హ్యాటర్స్ ఉంటారు కదా, ముంబై టీం హ్యాటర్స్ ఖచ్చితంగా ముంబై గెలిచేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఫిక్సింగ్ చేస్తారు. అంబానీ ఉన్నాడు, ఎంపైర్స్ని కొనేస్తాడు, వాళ్ళు ఈజీగా క్వాలిఫై అయిపోతారు. ఇంతవరకు గెలవని టీములు కూడా ఆ టీం కోసం ఆడేసి ఏదో కావాలనే ఫస్ట్ ప్లేస్కి రావడం కోసం ఇలా ఆడినట్టు అందరూ మీమ్స్ కానీ ట్రోల్స్ కానీ చేస్తుంటారు. ఓకే, బాగానే ఉంది. అంటే ఎందుకంటే ఇంతవరకు వచ్చింది కాబట్టి మ్యాక్సిమం అలాగ అనుకోవడంలో తప్పులేదు. కాకపోతే అంత ఇంపార్టెంట్ మ్యాచ్ అయ్యుండి, అంత ఇంపార్టెంట్ మ్యాచ్ అయినా కూడా ఫిక్సింగ్ చేసినట్టయితే ఎందుకు గెలవలేదు? ఫస్ట్ క్వశ్చన్ అది. అంటే హ్యాటర్స్కి మాత్రమే నేను చెప్తాను. ఒకవేళ నిజంగా అదే జరిగితే ఈ మ్యాచ్ గెలిచి ఉండేవాళ్ళం కదా. ముంబై ఫస్ట్ ప్లేస్కి వెళ్తే వాళ్ళకి 2 ఛాన్సులు వచ్చి కప్పులు కొట్టే అవకాశం ఉండేది కదా, ఎక్కువ ఛాన్స్ ఉండేది కదా. అంత ఇంపార్టెంట్ మ్యాచ్లో ఎందుకు కొనలేకపోయారు ఎంపైర్స్ని? టాస్ కూడా గెలవలేదు, అక్కడ కొనలేదు. అంటే యాక్చువల్గా మీరు మీ మనస్తత్వం ఎలాగ ఉంటుందంటే, ముంబై గెలిస్తే ఫిక్సింగ్ అని, ఓడిపోతే ఆట రాదని, వాళ్ళకి ఆట రాదు, ఇంకే బాయ్ బాయ్ గుడ్ బాయ్ ఇంటికి వెళ్ళిపోతారా ముంబై అని మాట్లాడతారు. గెలిస్తే మాత్రం ఏదో ఒకటి జస్ట్ ఒక ఇంచ్ వైడ్లో తప్పైనా ఎంపైర్ సపోర్ట్ చేసేస్తాంటారు, ఫిక్సింగ్ అంటారు. లేదా ఏది గెలుపు వస్తే చాలు. అది మరి ఏ టీంకి అలాగ ఉంటుందో, ఎందుకు ఈ టీంకి అలాగ ఉంటుందో అంటే నేను అనుకునేది ఏంటంటే, అంబానీ ఉన్నాడు, ఎక్కువ డబ్బులు ఉన్నాయి, కొనేస్తుంటారు. మ్యాటర్ అది కాదు. ఆ మైండ్ కొంచెం అలాగే అంబానీ అంటే డబ్బులు ఎక్కువ ఉంటాయి, కొనేస్తాడు ప్రతిదీ అన్నట్టు మైండ్ క్రియేట్ అవ్వడానికి కారణం ఏంటంటే, వాళ్ళు 5 కప్పులు గెలిచారు. ఇప్పటికే 5 కప్పులు గెలిచారు కదా. 5 కప్పులు గెలిచారని భయం వీళ్ళకి. అంటే ఇంకొక కప్పు ఎక్కడ వచ్చేస్తుందో, గెలిచేస్తారో, మా కప్పు రాకుండా పోద్దనే భయం. అది ఆ భయం పుట్టించారు చూడు, అక్కడ వచ్చింది ఇదంతా. ఎవరికైతే ఎక్కువ హేట్ ఉంటుందో వాళ్ళ టీం పూరని కాదు, అక్కడ ఎంత బాగా ఆడితే అంత హేట్రేట్ పెరుగుతుంది అవతల వాళ్ళ హ్యాటర్స్ బట్టి. ఇప్పుడు ఆర్సీబీ ఉంది, ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, కానీ ఎక్కువ హేట్రేట్ కూడా ఉంది. అంత బాగా ఆడినా సరే, కప్పు లేకపోయినా సరే వాళ్ళకి హేట్రేట్ ఉంది. కప్పులు ఉన్నా సరే వీళ్ళకి హేట్రేట్ ఉంది. యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒకటి మన మైండ్ అంతా హేట్రేట్ చుట్టే తిరుగుతుంది, ఒక నెగిటివిటీ చుట్టే తిరుగుతుంది, పాజిటివిటీ ఏది లేదు. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు 5 కప్పులు ఉన్నాయి ముంబై, బాగా ఆడింది, 5 కప్పులు గెలిచింది. సపోర్ట్ ఉండదు. యాక్చువల్గా సపోర్ట్ చాలా తక్కువ ఉంటుంది. సరే, అది వదిలేదు. ఆర్సీబీకి ట్రోఫీయే లేదు, సపోర్ట్ ఉంటుంది. అక్కడ మీకు ఎందుకంటే ట్రోఫీ గెలుపు ఓటములు మ్యాటర్ పక్కన పెడితే ఎవరికైనా నెగిటివిటీ ఉంటుంది. ఆర్సీబీ కప్పు లేదని నెగిటివిటీతో మాట్లాడతారు, సిఎస్కే 2 years బ్యాన్ అయిందని నెగిటివిటీతో మాట్లాడతారు. ఇది 5 కప్పులు ముంబై గెలిచింది కాబట్టి అది ఫిక్సింగ్ అని ఏదో ఒకటి మాట్లాడతారు. అది
కొంతమందికి మనస్తత్వం అలా ఉంటుంది. బాగా అర్థం చేసుకునే వాళ్ళకైతే ఏం లేదు అక్కడ టాపిక్. మీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను, కానీ అదైతే నిజం. అంత ఇంపార్టెంట్ మ్యాచ్లో వాళ్ళు ఎందుకు కొనలేకపోయారని నా ఉద్దేశం. అంటే నిజంగా ఫిక్సింగు ఇలా ఎంపైర్స్ కొనడం అని ఉంటే చెప్పండి. లేదు కదా, ఎందుకు గెలవలేకపోయారు, ఆడలేకపోయారా? యాక్చువల్గా అది ఆ పిచ్ చేజింగ్ పిచ్. ఫస్ట్ బ్యాటింగ్ చాలా కష్టంగా ఉంటుంది, సెకండ్ బ్యాటింగ్ చాలా ఈజీగా ఉంటుంది. అదే జరిగింది. ఒకవేళ ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నా ఇదే జరుగుతుంది. ముంబై గెలిచి హ్యాపీగా ప్లే ఆఫ్స్ అదే ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోతారు. అదే జరుగుతుంది. ఎందుకంటే ఆ పిచ్ రిపోర్ట్ ముందే చెప్పారు, చేజింగ్ పిచ్ బౌలింగ్ ఎంచుకున్న టాస్ గెలిచి, కాబట్టి అది అలాగ వర్తించింది. లేదంటే ముంబై బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ కాబట్టి మ్యాక్సిమం ఇది అయ్యి ఉండొచ్చు. పిచ్ ప్రాబ్లం బట్టి అలాగయ్యింది. దానికి వచ్చి ఆట రాదు, ఇంటికి వెళ్ళిపోయారు, ఇంకేంటి బాయ్ బాయ్ ముంబై అలాంటి కామెంట్స్ అయితే చాలా దాంట్లో చూస్తాను నేను. అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫిక్సింగ్లు ఇలాంటివి ఏమి ఉండవు. యాక్చువల్గా ఒకవేళ ఫిక్సింగ్ చేయాలంటే ఈ మ్యాచే చేయాలి. ఎందుకంటే ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉంటే చాలా చాలా ప్రమాదం కాబట్టి, మంచి కప్పు కొట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఫిక్సింగ్ చేయలేదు, చెయ్యరు కూడా. చేసే అవకాశం ఉన్నా ఓడిపోయింది కాబట్టి చేయలేదని లెక్క. మీరు హ్యాటర్స్ ఎంతమంది ఉన్నా ఏం లేదు, అక్కడ మీరు చేసేదేం లేదు, మీరు మరుగుతూనే ఉండండి. ఎందుకంటే ముంబై ఇంకోసారి కప్పు కొడితే మళ్ళీ ఫిక్సింగ్ అనే అంటారు, అది పక్కా. అది నేను ఇప్పుడు చెప్తా. ఇప్పుడు ముంబై క్వాలిఫైయర్ 2 ఆడుతుంది, అదే యాక్చువల్గా ఎలిమినేటర్ ఆడుతుంది. అందులో ఓడిపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు, గెలిస్తే ఇంకో మ్యాచ్ ఉంటుంది, అది గెలిస్తే ఫైనల్కి వెళ్తుంది. అంతే, ఒక 2 మ్యాచ్లు గెలాలి. ఇదైతే ఒక మ్యాచ్ గెలాలి, ఒక ఛాన్స్ ఉంటుంది ఓడిపోయినా. ఇక్కడ 2 గెలాలి, అంతే తేడా. ముంబైకి అంత కష్టం కాదు, వాళ్ళు చాలా గట్టి కంబ్యాక్ అయితే ఇస్తారు. ఓడిపోయినా పెద్ద పీకేదేమీ లేదు, ఓడిపోయినా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్ ఇయర్ కప్పు కొట్టే కంబ్యాక్ ఇవ్వడంలో వాళ్ళు స్ట్రాంగ్ టీం. అది మీరు ఇలాంటివన్నీ ఆపేసి మీరు జాగ్రత్తగా మీ కెరీర్ మీద ఫోకస్ చేసి మీరు దాన్ని ఏమంటారు, ఇలాంటి మీమ్స్, హేట్ రేట్, కొంచెం ట్రోల్స్ గట్రా తగ్గిస్తే చాలా మంచిది. ఎందుకంటే ఒకవేళ చేసినా తగ్గించకపోతే పెద్ద చేసేది ఏం లేదు. మీరు సపోర్ట్ చేస్తే చేయండి, లేకపోతే మానేయండి. కాకపోతే ఇలాగ ఫిక్సింగ్ ఇదే అదేననేసి మాట్లాడకండి. నిన్నటి మ్యాచ్తో తెలిసింది ఏమంటే, ఎవరైతే ఫిక్సింగు అని అంటున్నారో వాళ్ళు ముంబైకి నెగిటివిటీగా నిన్న ఎవరో మాట్లాడలేదు, పాజిటివ్ కూడా మాట్లాడారు. అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే అందరూ ఫిక్సింగ్ అంటే ఈ మ్యాచ్ ఫిక్సింగ్ చేయాలి కదా, ఎందుకు చేయలేదు అంటే మేము రాంగ్గా అనేసి వాళ్ళు కనబడకుండా వెళ్ళిపోయారు. వాళ్ళ కోసం కొంచెం మీరు 2 నిమిషాలు మౌనం పాటిస్తే చాలా మంచిది, బయటకు వస్తారు అందరూ. కనబడకుండా వెళ్ళిపోయారు వాళ్ళందరూ. మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ ఎలిమినేటర్లో గెలిస్తే మళ్ళీ ఫిక్సింగ్ అనుకుని రావడానికి రెడీగా ఉంటారు. డోంట్ వరీ, అలాంటివన్నీ పట్టించుకోకండి. ఓకే గైస్, బాయ్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.